ఫోన్ బేకరీలో మర్చిపోయి తిరిగి మళ్ళీ ఆ ఫోన్ తీసుకోవడానికి వెళ్ళినందుకు గాను ఆవిడ జీవితమే నాశనం అయిపోయిందనమాట. అందరూ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ లేదా వేరే వేరే కంపెనీస్లో జాబ్లోకి వెళ్ళే ముందు మొబైల్స్ అనేది ఒక చోట పెట్టేసి వెళ్తారు కదా. కానీ అలాంటి సమయంలోనే వాళ్ళకి తెలియకుండానే ఒక మాల్వేర్ అనేది అందులో ఎక్కించి వాళ్ళకే తెలియకుండా వాళ్ళ పర్సనల్ ఫొటోస్ అన్నీ కూడా క్యాప్చర్ చేస్తూ ఉంటాడు ఈ మనిషి. మరి ఫుల్ రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ జేఎస్కే జానకి వెసెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇందులో మెయిన్ హీరోయిన్గా అని చెప్పొచ్చు, అలాగే లీడ్ రోల్ అని కూడా చెప్పొచ్చు మన అనుపమ పరమేశ్వరన్ గారు అనమాట. ఆవిడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. అందులోనూ తనకి టీమ్ లీడర్గా ఉన్నది తన కాలేజ్ సీనియర్ అనమాట. సో కాలేజ్ సీనియరే కదా అని చెప్పి ఫ్రెండ్లీగా మూవ్ అవటం అంతా బాగానే ఉంటుంది. కానీ అతను చేసే పనులు మాత్రం చాలా దారుణంగా ఉంటాయన్నమాట. వాళ్ళకే తెలియకుండా మాల్వేర్ని అందులో పనిచేసే అమ్మాయిల ఫోన్లో ఎక్కించి వాళ్ళు పర్సనల్గా మాట్లాడుతున్నది కానీ లేదు అంటే కనుక ఆ కెమెరాలో ఏమేమి ఫోటోలు దిగుతున్నారో అవన్నీ తీసుకోవడంతో పాటు కొంతమంది బాత్రూమ్కి వెళ్ళి కూడా వాడుతూ ఉంటారు కదా మొబైల్స్. అలాంటి టైంలో కూడా వాళ్ళ వీడియోస్ని క్యాప్చర్ చేసి ఫ్రెండ్స్తో చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. అంత దారుణంగా అయితే ఉంటుంది క్యారెక్టరు. ఇది పక్కన పెడితే ఊర్లో జాతర అని చెప్పి ఫ్రెండ్స్తో పాటు అయితే ఆ అమ్మాయి ఇంకెవరో కాదు మన అనుపమ పరమేశ్వరన్ గారు ఓన్ ఊరికైతే వెళ్తుందనమాట. సొంత ఊరికి వెళ్ళి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్ చేయడం అంతా జరుగుతుంది. అనుకోకుండా వాళ్ళ నాన్నగారు ఆ జాతరలోనే చనిపోతారు. చనిపోయి ఆవిడ అప్పటికే చాలా బాధతో ఉంటూ మొత్తానికైతే ఫ్రెండ్స్ని బస్సు ఎక్కించే ముందు బేకరీకి తీసుకెళ్ళి తినిపించి వెళ్తే కనుక ఈలో ఫోన్ అయితే మర్చిపోతారు ఆవిడ ఆ బేకరీలో. ఫోన్ మర్చిపోయానని చెప్పి మళ్ళీ తిరిగి బేకరీకి వెళ్ళినప్పుడు అనుకోకుండా తన జీవితమే నాశనం అయిపోతుంది. కానీ ఎవరు నాశనం చేశారనేది ఆవిడకి తెలియదు. అలాగే పోలీస్ కేసు పెట్టినా లేదా కోర్టుకి వెళ్ళినా ఏం చేయాలో కూడా సరిగ్గా తెలియని సిచ్యువేషన్ అనమాట. అలాంటి సిచ్యువేషన్లో మరి ఆవిడకి న్యాయం జరిగిందా లేదా అనేది మెయిన్ హైలైట్గా అయితే కాన్సెప్ట్ తీసుకెళ్లారని చెప్పొచ్చు. ఇందులో మెయిన్ లాయర్గా నటించి చాలా అంటే చాలా కోపం తెప్పిస్తారు మనకి ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్లో వచ్చేపాటికి ఆయన ద్వారానే కేసు గెలవడం అయితే జరుగుతుందనమాట. ఆయన ఇంకెవరో కాదు, ఐ మూవీలో మనకి డాక్టర్గా నటిస్తారు కదా, అదేనండి యామీ జాక్సన్ గారి ఫ్యామిలీ డాక్టర్ అనమాట. ఆవిడని పెళ్లి చేసుకోవడానికి కూడా ట్రై చేస్తాడు కదా ఆయనే. ఇందులో ఫస్ట్ అంతా మనకి చూపించినప్పుడు పాజిటివ్గాను కాసేపు నెగిటివ్గాను చూపించిన ఎండింగ్ మాత్రం బాగా ఇచ్చారని అయితే చెప్పచ్చు. మరి ఆవిడ నాశనమైన జీవితానికి గుర్తుగా అయితే ప్రెగ్నెంట్ కూడా అవుతారు. మరి ఆ బేబీని ఆవిడ పెంచారా లేదా లేదు అంటే తీయించేశారా అసలు ఏంటి అనేది కూడా ఇందులో మనకు క్లియర్గా అయితే కాన్సెప్ట్గా పెట్టారు. G5లో అయితే అవైలబుల్గా ఉంది. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇది ఆడవాళ్ళకి ఒక వేకప్ బెల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇలా జరుగుతూ ఉంటాయి, ఒకసారి జాగ్రత్తగా ఉండండి అన్నట్టయితే. స్క్రీన్ ప్లే కానీ అది బాగా తీసుకెళ్లారని చెప్పొచ్చు. ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా పెట్టినప్పటికీ కూడా ఓవరాల్గా అయితే మాత్రం ఒక మంచి మూవీ అని అయితే చెప్పొచ్చు. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇది నేను చూసిన తర్వాత నాకు అనిపించిన రివ్యూ మాత్రమే. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.